తగ్గాలనుకునే వారికి రోజు కాసేపు పరుగు తీయటం అనేది ఒక మంచి వ్యాయామం. అయితే పరిగెత్తే క్రమంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని లక్ష్యానికి దూరం చేస్తాయి. ఏమీ తినకుండానే పరిగెత్తడం, భుజాల్ని కదిలించకపోవటం, తొందరగా పరిగెత్తడం, సరైన దుస్తుల్ని ధరించకపోవటం అలాంటి పొరపాట్లే అంటారు నిపుణులు. పరిగెత్తే క్రమంలో మనం సాధారణంగా చేసే పొరపాట్లు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజు కాసేపు పరిగెత్తటం మన శరీరానికి మంచి వ్యాయామం. అయితే మనలో చాలామంది ఏమీ తినకుండానే పరుగెత్తటానికి సిద్ధమైపోతుంటారు. కానీ ఇది ముమ్మాటికి పొరపాటి అంటున్నారు నిపుణులు. అరటి, యాపిల్, మామిడి వంటి పండ్లను, నట్స్, పాలు, పాల పదార్థాలు, పప్పులు, బ్రెడ్, కాయధాన్యాలు వంటివి గంట ముందే తీసుకొని ఆపై పరుగెత్తడం మంచిదని చెబుతారు నిపుణులు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు లభించే ఆహార పదార్థాలని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక పరిగెత్తడానికి గంట ముందు తర్వాత నీళ్లు తాగటము ముఖ్యమే. కొంతమంది పరిగెత్తేటప్పుడు చేతులను కదిలించకుండా స్థిరంగా ఉంచుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో కేవలం మోచేతుల్ని మాత్రమే ముందుకు వెనక్కి అంటూ పరుగు తీస్తూ ఉంటారు. నిజానికి ఈ రెండూ సరికాదంటారు నిపుణులు. పరిగెత్తే క్రమంలో భుజాలకు మోచేతులు మరీ పైకి లేపి కాకుండా పొట్టకు సమాంతరంగా ఉంచి భుజాలు కదిలేలా ముందుకు వెనక్కి అంటూ పరిగెత్తుతూ ఉంటే త్వరగా అలసిపోకుండా పరిగెత్తే క్రమంలో గాయాలు కావచ్చు. కాబట్టి శరీరానికి అతికినట్లుగా ఉండే కాటన్ దుస్తులు లేదా మెత్తటి క్లాత్తో తయారు చేసిన జిమ్ వేర్ను ఎంచుకుంటే ఎప్పుడైనా సౌకర్యంగా ఉంటుంది. ఇక వీటితో పాటు ఫిట్గా అడుగు భాగంలో మెత్తటి సోల్ ఉండే రన్నింగ్ షూస్ని ఎంచుకుంటే పరిగెత్తటం మరింత సులభమవుతుంది. ఇక త్వరగా బరువు తగ్గిపోవాలని వేగంగా పరిగెట్టడము మంచిది కాదు. వేగంగా పరిగెడితే గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పరుగు పెట్టాలనుకుంటే ముందు నెమ్మదిగా నడక మొదలు పెట్టాలి. ఆపై క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇక వారంలో కనీసం ఒకరోజు వ్యాయామానికి పూర్తిగా దూరంగా ఉండాలి. తద్వారా ఈ విశ్రాంతి రోజున శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటుంది. దీంతో మరుసటి రోజు మరింత ఉత్సాహంగా పరుగెత్తడానికి సిద్ధం కావచ్చు.